వేళ. రోజంతా శ్రమించిన పల్లెటూరు ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకునే సమయం. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుంటే ఆకాశం నారింజ గులాబీ రంగులతో మనసును మృదువుగా తాకుతుంది. పొలాల నుంచి గోవులు ఇంటి దారి పడతాయి. ఆ గోవులన్నీ నడిచేటప్పుడు వాటి కాళ్ల కింద లేచే దుమ్మే ఈ గోధూళి వేలకు పేరు తీసుకొచ్చింది. ఇళ్ల ముంగిట దీపాలు వెలిగే వేళ చీకటి కూడా ఇక్కడ భయంగా ఉండదు. ప్రతి దీపం ఒక ఆశలా, ఒక నమ్మకంలా చీకటిని వెలిగిస్తుంది. పిల్లల నవ్వులు ఇంకా ఆగలేదు. పాఠాల బరువుల్లేని నవ్వులవి. మట్టిలో పడి లేచిన ఆ నవ్వులు మాత్రం ఎప్పటికీ తరిగిపోవు. దూరంగా గుడి గంటలు మోగుతున్న వేళల్లో చెట్లపై పిట్టలు తమ గుళ్లకు చేరుతున్నాయి. ఈ శబ్దాల మధ్యే పల్లెటూరి సాయంత్రం ఓ నిశ్శబ్ద గీతం పాడుతుంది. అమ్మ చేతి వంట వాసన అక్కడ గాలిలో కలిసిపోతుంది. ఆ వాసనలో ఆకలి మాత్రమే కాదు, ఆత్మీయత కూడా ఉంటుంది. పెద్ద వయస్సు వారందరూ ఒక చోట చేరి మనస్సు నిండుగా కబుర్లు చెప్పుకునే సమయం. చీకటి పడుతున్న సమయంలో ఆరుబయట మంచాలు వేసుకుని పిల్లలకు మంచి మంచి కథలు, కబుర్లు, వారి జీవిత అనుభవాలు చెప్పే వేళ. నక్షత్రాలు ఒక్కొక్కటిగా వెలిగే వేళ మనసులోని అలసట నెమ్మదిగా కరిగిపోతుంది. ఇదే గోధూళి వేళలో మన పల్లెటూరు. ఎంత దూరం వెళ్ళినా మనసు తిరిగి మళ్ళీ రావాలనుకునే చోటు ఇదే. మీకు ఈ పల్లెటూరు సాయంత్రం నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మావి చిగురు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.